హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న 28వ భాగాన్ని వినేద్దాం. షాక్ తిన్న సూర్య కూడా ఈ లోకంలోకి వచ్చి మధు వెనకే వార్డులోకి వెళ్ళాడు. విశాలమైన విఐపి వార్డులో బెడ్ మీద పడుకునుంది సమీర. సమీరతో పాటుగా ఆమె తల్లిదండ్రులు కమలాకర్, శారద ఉన్నారు. పక్కనే చైర్ మీద సూర్య తల్లి ఇంద్రాణి కూడా ఉంది. మధుని చూస్తూనే ఇంద్రాణి ఫస్ట్ రియాక్ట్ అయింది. సిగ్గు లేకుండా ఎలా వచ్చిందో చూడండి. ఏమ్మా, సమీర బతుకుందో చచ్చిపోయిందో చూడ్డానికి వచ్చావా? వాళ్ళ ఆస్తిని సమీరాకి దక్కనివ్వకుండా మొత్తం నువ్వొక్కదానివే కొట్టేయడానికి సమీర అడ్డు తొలగించుకోవాలని చూసావు కదా. దాని అదృష్టం బాగుంది కాబట్టి బతికి బట్టకట్టింది అని కమలాకర్ వైపు తిరిగి, అన్నయ్య గారు, మధు మీద మర్డర్ కేసు పెట్టిస్తారా లేదా? లేకపోతే నా కోడల్ని చంపబోయిందని నేనే కేసు పెడతాను, గుర్తుంచుకోండి అంది ఆవేశంగా ఇంద్రాణి. అమ్మా, నువ్వు ఆగు. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండాని ఎందుకు మాట్లాడతావు? సీరియస్గా అన్నాడు సూర్య. సూర్య మాటల్ని ఇంద్రాణి అస్సలు పట్టించుకోలేదు. ఇంతలో సమీర కళ్ళు తెరిచి చూసింది. మధు కేసు చూసి, చెల్లి, నన్ను చూడ్డానికి వచ్చేసావా? నాకేమవుతుందో అని నిన్నంతా కంగారు పడి రాలేదు కదా. వర్రీ అవ్వకు, నేను బాగానే ఉన్నాను అని కమలాకర్ వైపు తిరిగి, డాడీ, అనవసరంగా చెల్లిని అపార్థం చేసుకున్నారు. నన్ను చూడ్డానికి రాలేదని తనని బాగా తిట్టారు. కావాలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని అనుకున్నారు. నిన్న ఏదో కోపంలోనో ఆవేశంలోనో నన్ను చంపబోయింది. భయం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో దాక్కుని ఉంటుంది పాపం అని మళ్ళీ మధు వైపు తిరిగి, టెన్షన్ పడకు మధు, నువ్వు నా చెల్లెలివి. నీ మీద అస్సలు కేసు పెట్టను. కాసేపట్లో మీడియా వాళ్ళు వస్తారు. నిన్న జరిగింది ఒక చిన్న యాక్సిడెంట్ అని, బై మిస్టేక్ జరిగిందని చెప్పేస్తాను. నువ్వు వర్రీ అవ్వకు, సరేనా అనంది ఇన్నోసెంట్ ఫేస్తో. ఇంద్రానికి కోపం తన్నుకొచ్చింది. సమీరా, నీకేమన్నా పిచ్చా? దాని మీద కేసు పెట్టి శిక్ష పడేలా చెయ్యి. లేకపోతే రేపు మరొకసారి మళ్ళీ నిన్ను చంపాలని చూడదని గ్యారంటీ ఏంటి అని ప్రశ్నించింది. సూర్య కోపంతో అమ్మా అనర్చాడు. ఇప్పుడు కూడా సూర్యాని ఇంద్రాని లెక్క చేయలేదు. సూర్య, ప్లీజ్, ఆంటీ మీద అరవకు. నా మీద ప్రేమతోనే ఆంటీ అలా అన్నారు అని ఇంద్రాని వైపుకి తిరిగి, ఆంటీ, నిజంగా నా చెల్లికి నేను బ్రతికి ఉండడం ఇష్టం లేకపోతే ఈ క్షణం ప్రాణం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను అంది దిగులు నటిస్తూ సమీర. అంతే, ఒక్కసారిగా కమలాకర్, శారద, సూర్య, ఇంద్రాని అందరూ సమీరా అని అరిచారు. మధు ఒక్కసారిగా గట్టిగా నవ్వింది, క్లాప్స్ కొట్టింది. యాక్టింగ్లో నీ తర్వాతే సమీర ఎవరన్నా అంది నవ్వుతూ. కమలాకర్ నోరు ముయ్ అని అరిచాడు. శారద అందుకుని, మా కర్మకాలి ఆ పల్లెటూరు నుంచి నిన్ను తీసుకొని వచ్చాం. నువ్వు వచ్చినప్పటి నుంచి ఏ రోజు సుఖం లేదు. 5 ఏళ్ల నాడు లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. మళ్ళీ మా సంతోషాన్ని చెడగొట్టడానికి వచ్చేసావు కదే. సమీర నీకు ఏం అన్యాయం చేసిందని దాన్ని చంపాలని చూసావే. మమ్మల్ని కూడా చంపేసి పీడ విరగడైపోతుంది అంది అరుస్తూ. శారద, నువ్వాగు అని మధుతో, మధు, నీతో మాట్లాడేంత ఓపిక తీరిక మాకు లేవు. కాసేపట్లో రిపోర్టర్స్ వస్తారు. నిన్న నీ వల్ల పొరపాటు జరిగిందని చెప్పి పబ్లిక్గా సమీరాకి క్షమాపణ చెప్పు. ఇంకా సినిమాలో నటించరని ప్రమాణం చెయ్యి. ఈ యుద్ధం మూవీలో యాక్ట్ చేయట్లేదని అనౌన్స్ చేయి అని సీరియస్గా చెప్పాడు కమలాకర్. మధుకి చాలా బాధ వేసింది. తన కన్న తండ్రి తనని నమ్మట్లేదని. ఆమె దీర్ఘంగా గాలి తీసుకుని వదిలింది. ఇలా చూడండి, నిన్న నేను పొరపాటు చేయలేదు. మీరు నేను చెప్పేదే నమ్మరని నాకు తెలుసు. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఎప్పుడూ మారదు. నిజానికి నన్ను ఫ్రేమ్ చేయడానికి సమీర ఆడిన నాటకం ఇదంతా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సమీరాకి క్షమాపణ చెప్పను. మూవీస్లో యాక్ట్ చేయడం కూడా మానను. నా మీద పోలీస్ కేసు పెడతారా? పెట్టండి. నేను ఇన్నోసెంట్ని అని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ నా దగ్గర ఉంది అని సమీరా కేసు తిరిగి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో సమీరా, ఇప్పటిదాకా నువ్వు నన్ను టార్గెట్ చేస్తూ వచ్చావు. నేను భరిస్తూ పోయాను. ఇక మీద అలా జరగదు. నన్ను గోతిలోకి తొయ్యాలని నువ్వు చూస్తే అదే గోతిలోకి నిన్ను తోసేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. మధు మాటలకి సమీర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆగు మధు అని ఒక్క అరుపు అరిచాడు కమలాకర్ గారు. అతని కేసు చూసింది మధు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే ఇంకా ఏ సినిమాలోనూ కనపడకుండా చేస్తాను. నీ మీద మూవీ అసోసియేషన్ బ్యాన్ విధిస్తుంది కోపంగా చెప్పాడు. మధు అతని కేసు సీరియస్గా చూసి గో అహెడ్ అని బయటికి నడిచింది. అంతే, సమీర, సూర్య, ఇంద్రాణి, శారద, కమలాకర్ అందరూ షాక్ తిన్నారు. బయట కారులో వెయిట్ చేస్తున్న విరాట్కి కంగారు ఎక్కువైంది. ఎంతసేపు ఎదురు చూసినా మధు జాడలేకపోవడంతో, సన్నీ, మీ మమ్మీ ఏదైనా ట్రబుల్లో ఉందేమో అని టెన్షన్గా ఉంది. వెళ్ళి చూద్దాం పదా అని సన్నీని తీసుకొని హాస్పిటల్ లోపలికి నడిచాడు. లిఫ్ట్లో 7వ అంతస్తుకి వెళ్ళి లిఫ్ట్ నుండి బయటకు వచ్చారు విరాట్, సన్నీ.
వెంటనే అతని దృష్టి ఆపోజిట్ సైడ్లో ఉన్న లిఫ్ట్ నుండి బయటికి మైకులు కెమెరాలతో వస్తున్న రిపోర్టర్స్ మీద పడింది. అదే టైంలో మధు వార్డ్ నుండి బయటకొచ్చింది. దూరంగా ఉన్న రిపోర్టర్స్లో ఒకడు మధుని గుర్తుపట్టేశాడు. అదుగో మధు అని ఒక్క అరుపు అరిచాడు. ఒక్కసారిగా అందరూ రిపోర్టర్స్ మధు వైపుకి పరిగెత్తారు. క్షణకాలంలో విరాట్ రియాక్ట్ అయి ఒక్క ఉదుటిన మధు దగ్గరికి ఉరికి మధు రియాక్ట్ అయ్యేంతలో ఆమె చేయి పట్టుకుని లిఫ్ట్లోకి పరిగెత్తాడు. రిపోర్టర్స్ గబగబా లిఫ్ట్ దగ్గరికి పరుగులు పెట్టారు. బట్ లిఫ్ట్ మాత్రం డోర్ క్లోజ్ చేసుకుని కిందికి దిగిపోసాగింది. పైన కొంతమంది రిపోర్టర్స్ మెట్లు దిగుతూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రిపోర్టర్స్కి మధు గురించి సమాచారం అందించారు. కింద లిఫ్ట్ దగ్గర కొంతమంది రిపోర్టర్స్ కాపు కాశారు. వారి నిరీక్షణ ఫలించి చివరికి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుంది. రిపోర్టర్స్ అంతా పిచ్చ కుతూహలంగా చూడసాగారు. ముఖం మొత్తం కవర్ చేసుకున్న ఒక అమ్మాయి తన 5 ఏళ్ల కొడుకుని ఎత్తుకుని బయటికి నడిచింది. ఆ పిల్లాడు బాగా మారం చేస్తూ ఏడుస్తున్నాడు. హిందీలో వాణ్ణి ఓదారుస్తూ నడవసాగింది ఆ అమ్మాయి. ఆ రిపోర్టర్స్ ఎవరూ ఆమెని పట్టించుకోలేదు. లిఫ్ట్ తలుపులు మళ్లీ మూసుకున్నాయి. మళ్లీ లిఫ్ట్ బయటే నిరీక్షించసాగారు ఆ రిపోర్టర్స్. లిఫ్ట్ 4వ అంతస్తులోకి వెళ్లి మళ్లీ కిందికి దిగి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఆగింది. ఈసారి 6 అడుగులున్న ఒక హ్యాండ్సమ్ మ్యాన్ టీవీగా నడుచుకుంటూ బయటకొచ్చాడు. లిఫ్ట్ తలుపులు మళ్లీ మూసుకున్నాయి. రిపోర్టర్స్ మళ్లీ మధు కోసం ఎదురు చూడసాగారు. కార్లోకి వచ్చిన తర్వాత విరాట్ నవ్వుతూ మధుని అడిగాడు, ఆ రిపోర్టర్స్కి డౌట్ రాలేదా మీ ఇద్దరు తల్లి కొడుకులంటే అని అడిగాడు. మధు నవ్వుతూ సన్నీ న్యాచురల్గా ఏడ్చాడు. హిందీలో నేను ఓదార్చాను. మేబీ అందుకే డౌట్ వచ్చుండదు హహ అని నవ్వి సన్నీకి హైఫై ఇచ్చింది. సన్నీ చక్కగా నవ్వాడు. విరాట్ కూడా తలనిమిరి సన్నీ నువ్వు కూడా యాక్టింగ్ బాగానే చేశావు, నాట్ బ్యాడ్ అన్నాడు నవ్వుతూ. సన్నీ సిగ్గుపడ్డాడు. సమీరా వార్డులో జరిగిందంతా విరాట్తో చెప్పింది మధు. విరాట్ మొత్తం విని నువ్వు వరి అవ్వకు మధు, అంతా నేను చూసుకుంటాను అన్నాడు. నన్ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తే నా కళని ఎలా విరాట్ నెరవేర్చుకునేది అని అడిగింది మధు డల్లుగా. మధు సమీరా డిశ్చార్జ్ అయ్యే వరకు షూటింగ్ ఎలాగో పోస్ట్పోర్ట్ అవుతుంది. ఈలోపు అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఏమీ ఆలోచించకుండా అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ని ఎంజాయ్ చేయి. హ్యాపీగా రెస్ట్ తీసుకో సరేనా అని అడిగాడు. మధు ఏమీ అనలేక తలూపింది. మధుని సన్నీని మ్యాన్షన్లో దింపేసి విరాట్ కంపెనీకి వెళ్ళిపోయాడు. రోజంతా సన్నీతో స్పెండ్ చేసింది మధు. కథలు చెప్పింది, సన్నీతో ఆడింది పాడింది. న్యూస్ మాత్రం చూడలేదు, చూడదలుచుకోలేదు కూడా. డిన్నర్ తర్వాత సన్నీని నిద్రపుచ్చి బెడ్రూమ్లోకి పడుకోవడానికి వెళ్ళింది. అంతలోనే ఆమె ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. కాసేపు అటువైపు నుంచి ఏ శబ్దమూ లేదు. మళ్ళీ హలో అంది. అటువైపు నుంచి చార్లెస్ అని వినిపించింది. షాక్ తింది మధు. దాదాపు 1 ఏడాది తర్వాత అతని గొంతు వింటుంది మధు. చార్లెస్ నువ్వా అంది ఆశ్చర్యంగా. నేనే అన్నాడు. 2 వైపులా కాసేపు నిశ్శబ్దం. నువ్వు ముంబైలో నేర్చుకున్నదంతా ముంబైలోనే వదిలేసి వెళ్ళిపోయావన్నమాట అన్నాడు చార్లెస్. మధు ఏం మాట్లాడలేదు. 5 ఏళ్ల క్రితం నిన్ను మొదటిసారి చూసినప్పుడు కుందేలు పిల్లలా కనిపించావు. 4 ఏళ్లలో నిన్ను ఆడసింహంలా తయారు చేశాను. కానీ హైదరాబాద్ వెళ్ళేసరికి మళ్ళీ కుందేలు పిల్లలాగా మారిపోయావు అన్నాడు చార్లెస్. నేను సింపుల్గా నా దారిన నేను బతకాలని అనుకున్నాను చార్లెస్, బట్ అని గట్టిగా నిట్టూర్చింది మధు. నువ్వు నాతో చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చేసినా నేను నీ జోలికి రాలేదు. నీ కేర్ నువ్వు తీసుకుంటావలే అనే నమ్మకంతో నిన్ను విడిచిపెట్టేశాను. బట్ 4 ఏళ్ళు నా దగ్గర ఉండి కూడా నువ్వేమీ నేర్చుకోలేదని నాకు అర్థమైంది అన్నాడు. అలాంటిదేమీ లేదు చార్లెస్, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఈ సమీరా నన్ను కావాలని ఇరికించింది. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వు వర్రీ అవ్వకు, ఐఆమ్ ఆల్ రైట్ అంది మధు. ఒకటి గుర్తుపెట్టుకో మధు, కలుపు మొక్కల్ని వేళ్లతో సహా పీకితేనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. నీ జీవితానికి ఆ సమీరా కలుపు మొక్క. నువ్వు సంతోషంగా ఉండాలంటే అది ఉండకూడదు. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను చూసుకుంటాను. బట్ నేను రంగంలోకి దిగితే మాత్రం పని పూర్తయిన తర్వాత నిన్ను ఆ హైదరాబాదులో ఉండనివ్వను. జీవితాంతం నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ముంబైలోనే ఉండిపోతావు. ఇది గుర్తుపెట్టుకో అన్నాడు. అవసరం లేదు, నా సమస్యని నేనే సాల్వ్ చేసుకుంటాను స్థిరంగా అంది మధు. గుడ్. ఆ శౌర్యకి దూరంగా ఉండమని ముంబైలో ఉన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను. బట్ ఇంకా వాడితో నీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది అన్నాడు. అవును, మేం జస్ట్ ఫ్రెండ్స్. అయినా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాను కదా అంది టెన్షన్గా మధు. అవును, అందుకే వాణ్ణి వదిలేశాను. ఈ జన్మకి నువ్వు ప్రేమిస్తే నన్ను మాత్రమే ప్రేమించాలి, లేకపోతే ఎవరిని ప్రేమించకూడదు. ఇదే కదా మన ఒప్పందం అన్నాడు. పిచ్చిగా మాట్లాడకు చార్లెస్. నువ్వు నాకు హెల్ప్ చేసిన మాట వాస్తవం. దానిని అడ్డు పెట్టుకుని నా జీవితాన్ని కంట్రోల్ చేస్తానంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నా లైఫ్ నా ఇష్టం, అండర్స్టాండ్ అరిచింది కోపంగా. హహా, ఆడపులి కుందేలు పిల్లని ఆడపులిగా మారిస్తే నా మీదే గాండ్రిస్తుందే. బాగుంది, చాలా బాగుంది అన్నాడు నవ్వుతూ చార్లెస్.
తెలుసు కదా, నాతో జాగ్రత్తగా ఉండు మరి అంది నవ్వుతూ మధు. ట్రక్తో గులాబీలు పంపినా, నేనే స్వయంగా సెలెక్ట్ చేసి గిఫ్ట్లన్నీ పంపినా నీ మనసు కరగలేదు. నా మీద నీకు ప్రేమ పుట్టలేదు కదా మధు అని అడిగాడు చార్లెస్ ఒకంత బాధతో. చార్లెస్ ప్లీజ్, నువ్వు ఆ గిఫ్ట్స్ ఎన్ని పంపినా నా మనసు మారదు. నీ మీద నాకు ఎప్పుడూ ఆ ఫీలింగ్స్ రావు, గుర్తుపెట్టుకో సీరియస్గా చెప్పింది మధు. సరే, ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను, నీ మనసు మారుతుందని ఎదురు చూస్తాను. బట్ నువ్వు వేరే వాడి ప్రేమలో పడితే మాత్రం వాడిని చంపి నిన్ను తీసుకొచ్చేస్తా, వార్నింగ్ ఇచ్చాడు చార్లెస్. షటప్, పిచ్చిగా వాగకు, నాకు నిద్రొస్తుంది, నేను పడుకుంటాను భయాన్ని కవర్ చేసుకుంటూ చెప్పింది మధు. సరే, నీకు వారం టైం ఇస్తున్నాను, ఈలోపు ఆ ప్రాబ్లం నుంచి బయటపడు అని ఫోన్ కట్ చేశాడు చార్లెస్. మధు కాసేపు చాలా డీప్గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి పడుకుని నిద్రపోయింది. నెక్స్ట్ డే విరాట్ ఆఫీస్కి వెళ్ళాక ఎవరూ చూడకుండా ముఖాన్ని షాల్తో కవర్ చేసుకుని ఎవరికీ చెప్పకుండా మధు బయటికి వెళ్ళిపోయింది. ఫస్ట్ తన ఫ్లాట్కి వెళ్ళి కావలసినవని తీసుకుని తన బైక్ మీద స్టంట్ మాస్టర్ ధర్మారావు ఇంటికెళ్ళింది. సిటీ అవుట్స్కట్స్లో ఒక ఇండిపెండెంట్ ఇంట్లో ఉన్నాడు ధర్మారావు. ఆ వీధిలో అతనిదే చివరిల్లు. ఆ ఇంటి తర్వాత వీధి కూడా క్లోజ్ అయిపోయింది. ఇంటి బయట బైక్ పార్క్ చేసుకుని అడ్రస్ కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకుంది మధు. సేమ్ అడ్రస్ అని క్లారిటీ వచ్చాక గేట్ తీసుకుని లోపలికెళ్ళింది. కింద ఫ్లోర్లో ఇంటి మెయిన్ డోర్కి తాళం వేసింది. పక్కనే మెట్లు కనిపించాయి. వెంటనే పైకి ఒకసారి చూసి మెట్లెక్కి పైకి వెళ్ళింది. తలుపు పక్కనే కిటికీ ఉంది. మధు కిటికీల నుంచి లోపలికి తొంగి చూసింది. లోపల సోఫాలో కూర్చుని ధర్మారావు మందు తాగుతున్నాడు. ఎదురుగా టీపాయ్ మీద విస్కీ బాటిల్స్ ఉన్నాయి. నెమ్మదిగా డోర్ చూసుకొని మధు లోపలికెళ్ళింది. మధుని చూసి ధర్మారావు ఆశ్చర్యపోయాడు. అరే మధు మేడం, మీరు ఇక్కడ? కూర్చోండి కూర్చోండి, నేను తాగుతూ ఉంటే నాకు కంపెనీ ఇవ్వడానికి వచ్చారా? చెప్పండి, డైరెక్ట్గా తాగేస్తారా లేక సోడా కలపమంటారా? వెకిలిగా నవ్వుతూ అడిగాడు ధర్మారావు. నేను నీతో కూర్చొని తాగడానికి రాలేదు. అబద్ధం ఎందుకు చెప్పావో, దానివల్ల నీకు వచ్చిన బెనిఫిట్ ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. చెప్పు, సమీరాతో కలిసి నన్ను ఎందుకు ఫ్రేమ్ చేశావు అని అడిగింది సీరియస్గా మధు. ఎందుకు? నా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని నీకు దీంతో సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవడానికా? ఎదురు ప్రశ్నించాడు ధర్మారావు. నిజం చెప్పడానికి ఎంత కావాలి అని అడిగింది మధు. నువ్వు ఎంత ఇచ్చినా నేను నిన్న చెప్పిందే చెబుతాను. ఇంకొక విషయం అని చెప్పడం ఆపి మధుని తేరిపారా చూశాడు. ఎంత బాగుంటావే నువ్వు, నీ అందం నన్ను బాగా డిస్టర్బ్ చేసేస్తుంది. నా పెళ్ళాం నా చెడు అలవాట్లు భరించలేక కొడుకుని తీసుకుని ఎలాగో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను. నువ్వు సరే అంటే ఆ సమీరాని బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకుని వస్తాను. ఎటన్నా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఏమంటావు అని అడిగాడు ఆశగా. మధు సీరియస్గా చూసింది. వినోద్ సీరియస్గా వర్క్ చేసుకుంటుంటే విరాట్ కాల్ చేశాడు. వినోద్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, అన్నయ్య ఏమిటి విషయం? సూర్యుడేమన్నా పరమడ వైపు ఉదయించాడా? ఎప్పుడు లేనిది నువ్వు నాకు కాల్ చేశావు అని అడిగాడు ఒకంత ఆశ్చర్యంగా. రోజులో ఎక్కువసార్లు వినోద్ కాల్స్ చేయడమే తప్ప విరాట్ చేసేది తక్కువే కదా. అందుకే వినోద్కి డౌట్ వచ్చింది. అన్నయ్యని ఆట పట్టించే ఏ అవకాశం వదులుకోడు కదా, అందుకే వెటకారంగా ఆటించేశాడు. నోరు మూసుకొని ముందు నేను చెప్పేది విను. నీకు ఒక లొకేషన్ షేర్ చేశాను, అది స్టంట్ మాస్టర్ ధర్మారావు ఇల్లు. వాడికి డబ్బు పడేసి నిజం కక్కించు అన్నాడు సీరియస్గా విరాట్. అన్నయ్య సీరియస్నెస్ వినోద్కి అర్థమైంది. ఓకే అన్నయ్య, గుడ్ న్యూస్తో కాల్ చేస్తా అని కాల్ కట్ చేశాడు. లొకేషన్ చూసుకొని కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ధర్మారావు ఇల్లు చేరుకున్నాడు. కార్ని ఇంటి ముందు పార్క్ చేసి నెమ్మదిగా గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. కింద ఉన్న పోర్షన్ తాళం వేసింది. పక్కనే మెట్లు కనబడడంతో మెట్లెక్కి పైకి వెళ్ళాడు. తలుపు కన్నా ముందే కిటికీ రావడంతో ముందు కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాడు. అంతే, అతని శరీరం మీద వెంట్రుకలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి. షాక్తో నోరు కోడిగుడ్డు పట్టేంత సైజులో తెరుచుకుంది. సోఫాలో కూర్చునున్న ధర్మారావు మెడ చుట్టూ మధు తన షాల్ని బిగించి ధర్మారావు 2 చెంపల్ని వాయించేస్తుంది. ధర్మారావు వదిలేయమని ప్రాధేయపడుతున్నాడు. బయటే నిలబడ్డ వినోద్కి ఒక క్షణం పాటు ఏం చేయాలో అర్థం కాలేదు. లోపలికి వెళ్ళాలా లేక ఇక్కడే ఉండాలా? అన్నయ్యకి కాల్ చేయాలా చేయకూడదా? ఇలా తర్జనా భర్జన పడి ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతానికి మధుదే పై చేయిగా ఉంది కాబట్టి అక్కడ మధుకి తన అవసరం లేదు. అవసరం వస్తే లోపలికి వెళ్ళాలి అనుకున్నాడు. కిటికీ మొత్తం ఓపెన్ చేసి లేదు కాబట్టి మధుకి తను కనిపించే అవకాశమే లేదు. అందుకే తను నిలబడ్డ చోటే నిలబడి మొబైల్ ఓపెన్ చేసి కొద్దిగా తెరిచి ఉన్న ఆ కిటికీలో నుంచే లోపల జరిగేదంతా రికార్డ్ చేయసాగాడు. ధర్మారావు మెడ చుట్టూ చుట్టిన షాల్ని మధు తీసేసింది. ధర్మారావు తన మెడని చెంపల్ని తడుముకున్నాడు. కామ్గా వెళ్ళి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది మధు. షాల్ని దులుపుతూ, ఇప్పుడు చెప్పు, సమీరాతో కలిసి నన్ను ఎందుకు ఫ్రేమ్ చేశావు అని అడిగింది. బట్ నిజం చెప్పడానికి ధర్మారావు రెడీగా లేడు.
మధు, నన్ను కొట్టావని పోలీస్ కేసు పెడతా, బలవంతంగా నా చేత అబద్ధం చెప్పించాలని చూసావని మీడియా ముందు చెబుతా. నేను చెప్పిందంతా నిజం. నువ్వు నిజంగానే సమీరాని చంపాలని చూసావు అన్నాడు ఆవేశంగా రొప్పుతూ. మధు తీయటి గొంతుతో మాట్లాడింది. ఇలా చూడు ధర్మారావు, నువ్వు చెప్పేది అబద్ధమని నీకు నాకు ఇద్దరికీ తెలుసు. నీ చేత నిజం కక్కించకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళదలుచుకోలేదు. దెబ్బలు తిన్నాక నిజం చెబుతావా, లేక దెబ్బలు తినకుండా నిజం చెబుతావా అనేది నీ ఇష్టం. బయట ఉన్న వినోద్ షాక్ తిన్నాడు. వదిన సైలెంట్ అనుకున్నాడు, కానీ ఇలా వైలెంట్ అనుకోలేదు. నువ్వు నన్ను కొట్టినా చంపినా నేను ఇదే చెబుతాను. నువ్వు సమీరాన్ని చంపాలని చూసావు అన్నాడు ఆవేశంగా. ఎహె ఆగెహె అని అరిచింది మధు. ఆ అరుపుకి ధర్మారావుతో పాటు వినోద్ కూడా జడుసుకున్నాడు. ఎందుకు కోర్టులో అరిచినట్టు 3 సార్లు అరుస్తావు? దెబ్బలు తినకుండా చెబుతావని నీకు ఛాన్స్ ఇచ్చాను. నువ్వు ఆ ఛాన్స్ వేస్ట్ చేసుకున్నావు. నన్ను ఇంకా బ్లేమ్ చేయకు అంది సీరియస్గా. వినోద్ పిచ్చ క్యూరియస్గా చూస్తున్నాడు మధు ఏం చేస్తుందని. మధు లేచి నించుంది. ధర్మారావు భయంగా చూడసాగాడు. మధు కొడితే ఎదురు తిరిగి కొట్టడానికి ధర్మారావు సిద్ధమయ్యేలోపే ఒక్కసారిగా మధు ధర్మారావుని తన 2 చేతులతో అమాంతం పైకెత్తి గిరగిరా తిప్పి కొంచెం దూరంగా కింద పడేసింది. బాధతో విలవిల్లాడిపోయాడు ధర్మారావు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.